హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ 25. సారీ మీనా, ఇంతకంటే ఇంకేం చెప్పలేను నీకు. నేను ఒక్కరికి మాత్రమే సమాధానం చెప్పుకోవాలి. అది మా మామకి మాత్రమే. పీజీలో జాయిన్ అయిన తర్వాత రాగా చాలాసార్లు యశస్విని తన ఇంటికి తీసుకువెళ్ళింది. ఒక్కొక్కసారి ఆటో అతను రాకపోతే శౌర్య నేను డ్రాప్ చేస్తాను రా యశస్వి అనేవాడు. అప్పుడప్పుడు రాగాతో పాటు తనని కూడా పిక్ చేసుకునేవాడు. ఆ రోజు వెళ్ళకూడదనుకుంటూనే కాలేజీకి బయలుదేరింది యశస్వి. మీనాకి చెప్పని గతాన్ని గుర్తు చేసుకోవటం మొదలుపెట్టింది. ఆటో స్టార్ట్ చేస్తూనే, అమ్మాయి గారు, ఈరోజు నాకు మంచి బేరం తగిలింది. వద్దు అని అందామన్నా నాకు బాగా తెలిసిన వాళ్ళమ్మా. సాయంకాలం మీరు తొందరగా ఇంటికి వెళ్ళిపోతారా, నా కోసం ఎదురు చూడకుండా అన్నాడు ఆటో అబ్బాయి వాసు. దీనికోసం ఇంతగా అడగాల నువ్వు? అలాగేలే, నా కోసం నువ్వు రావద్దు అంది యశస్వి. రాగాకి కాల్ చేద్దామని ఫోన్ కోసం బ్యాగ్లో చూసుకునేసరికే కనిపించలేదు. అరే, ఫోన్ మర్చిపోయానా ఏంటి అనుకొని ఒకసారి నీ ఫోన్ ఇవ్వు వాసు అని అడిగి తిరిగి తన ఫోన్కి కాల్ చేసుకుంది. శ్రావణి లిఫ్ట్ చేసింది. అమ్మా, నేను ఫోన్ మర్చిపోయాను కదా అంది యశస్వి. పిలుస్తూనే ఉన్నాను, నువ్వే వెళ్ళిపోయావు అంది శ్రావణి. ఇప్పుడు వెనక్కి రాలేను కానీ వదిలేయ్ అంది యశస్వి. సరేలే అని పెట్టేసింది. ఏదైతే అవసరమవుతుందో ఎలా కాల్ చేయటం అనుకొని వెనక్కి తిరిగి వెళదామా అనుకుంది. కానీ అప్పటికే చాలా దూరం వచ్చేయటంతో ఇక ఈ రోజుకి ఇంతే అని ఊరుకుంది. కాలేజ్ దగ్గర దిగేసరికే రాగా కనిపించలేదు. టైం చూసుకుంది. ఇదేంటి రోజు తొందరగా వచ్చే రాగా ఈరోజు ఇంకా రాలేదు? పైగా క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి, నేనే లేట్ అయిపోయాను అనుకొని అప్పటికే హాఫ్ అన్ అవర్ లేటుగా రావటంతో గబగబా క్లాసులోకి నడిచింది యశస్వి. రాగా కోసం చుట్టూ చూసుకుంది. కనిపించలేదు రాగా. ఎందుకు రాలేదా అని ఆలోచిస్తున్నంతలోనే 2-3 క్లాసులు గబగబా జరిగిపోయాయి. వచ్చినప్పటి నుంచి హెడేక్గా ఉండటంతో ఇక క్లాసులు వినాలని అనిపించలేదు యశస్వికి. బయట వాతావరణం కూడా ఒక్కసారిగా మారిపోయి మబ్బులు కమ్ముకొని చినుకులు స్టార్ట్ అయ్యాయి. ఈ అట్మాస్ఫియర్లో క్లాసులో ఉండటం కష్టం అనుకొని పక్కనే ఉన్న ఫ్రెండ్తో ఇంటికి వెళ్ళిపోతున్నానే, చిరాకుగా ఉంది అని చెప్పేసి బయటికి వచ్చేసింది. ఇవాళ ఆటో అతను కూడా రాడు. రాగా రాలేదు. ఎందుకు రాలేదో తెలియలేదు. తెలుసుకుందామంటే చేతిలో ఫోన్ కూడా లేదు. ఛీ, ఈరోజు అన్నీ ఇలాగే ఉన్నాయేంటి? చచ్చినట్టు ఇప్పుడు బస్ స్టాప్కి వెళ్ళాలి. క్యాబ్ బుక్ చేసుకోవడానికి కూడా వీల్లేదు. ఈ బస్సు ఎప్పుడొస్తుందో కదా అనుకుని గబగబా 2 అడుగులు వేసింది. అప్పటికే చినుకులు వర్షంగా మారి బస్ స్టాప్ చేరుకునేలోపే పూర్తిగా తడిసిపోయింది యశస్వి. ఒంట్లో కూడా ఏదో అనీజీగా తల తిరుగుతున్నట్టుగా అనిపించి ఎంతగా తల విదిల్చుకున్నా ఆ చిరాకు పోలేదు. ఏంటి ఇలా ఉంది అనుకొని అలాగే తల పట్టుకొని కూర్చుండిపోయింది. వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అని తన చేతిలో రింగ్ అవుతున్న ఫోన్ వంక చూసుకుంటూ శివ కాల్ని లిఫ్ట్ చేశాడు శౌర్య. ఒరే శౌర్య, వంకలు చెప్పకుండా ఫ్రెండ్స్ అందరూ సరదాగా గ్యాదర్ అవుదామని అనుకున్నాం, కాబట్టి నువ్వు తొందరగా వచ్చాయి అన్నాడు శివ. ఏంట్రా ఏది కాని టైంలో అని అడిగాడు శౌర్య. అదే మరి, ఒకడికి కుదిరితే ఒకడికి కుదరడం లేదు. అందరికీ ఇప్పుడే కుదిరింది. నువ్వు ఇంకేం చెప్పొద్దన్నానా? త్వరగా వచ్చాయి అన్నాడు. సరే వస్తున్నాలే అని శౌర్య వెంటనే బయలుదేరాడు. శౌర్య వెళ్ళేసరికే అంతా హోమ్ థియేటర్లో కూర్చొని అడల్ట్ మూవీని పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అంతా. శౌర్యం చూసి అందరూ సరదాగా రిసీవ్ చేసుకుని, రారా ఏంటి ఇంత లేటు? అసలు నీలో ఫైర్ బాగా తగ్గిపోయిందిరా. ఈ వయసులో ఉండాల్సిన స్పీడు నీలో లేదు అంటూ ఆట పట్టించారు. శౌరి సరదాగా ఫ్రెండ్స్ చేతిలో సిగరెట్ తీసుకొని స్మోక్ చేస్తూ, ఏంట్రా ఈ సినిమాలు? ఇలాంటి సినిమాలు చూసే యువతరం చెడిపోతుందిరా. ఒరే, ఇలాంటి మూవీలు చూసి చెడిపోకండిరా, హెల్త్కి మంచిది కాదు అన్నాడు శౌర్య నవ్వుతూ. బాబు శౌర్య, ఈ వయసులో ఇలాంటి సినిమాలు కాకపోతే గౌతమ్ బుద్ధుడి సినిమాలో లేదంటే వెంకటేశ్వర మహత్యం చూస్తామా? నోరు మూసుకొని కూర్చోరా అంటూ శౌర్యని కూడా తమ మధ్యలోకి లాగారు. ఏంట్రా ఇంత ధైర్యం? ఇంట్లో ఎవరూ లేరా అని అడిగాడు శౌర్య. ఇంట్లో ఇప్పుడైతే ఎవరూ లేరురా, పుట్టింటికి వెళ్ళారు మా వాళ్ళంతా. కాసేపు ఎంజాయ్ చేద్దాం అంటూ అప్పటికప్పుడే డ్రింక్స్ అరేంజ్ చేయబడ్డాయి. మూవీ మంచి హాట్గా ఉంది. ఏంజలీనా జోలీ అందాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. అందమంతా ఆమె పెదవుల్లోనే ఉందేమో, అందుకే వాటిని ఇన్సూర్ చేయించుకుంది. ఒక్కసారి అందంగా ఆ పెదవుల్ని ముద్దుగా ముడిచింది అంటే అబ్బా అని కుర్రాళ్ళు అలా పడి ఉండాల్సిందే. ఫ్రెండ్స్ అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. శౌర్య కూడా వాళ్ళతో పాటు కలిశాడు. శౌర్య ఫ్రెండ్స్ అంతా మంచివాళ్లే. ఎప్పుడో సరదాగా ఇలా గెట్ టుగెదర్ చేసుకుంటారు. ఎవ్వరూ శృతిమించి ఇబ్బంది పడరు, ఎవరినీ ఇబ్బంది పెట్టరు. అందరూ మంచి మంచి పోస్టుల్లో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు.
4 గోడల మధ్య మాత్రమే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. పబ్‌కు వెళ్ళి నలుగురి దృష్టిలో కూడా పడరు. ఈరోజు కూడా అలాగే ఇంట్లో ఎవరూ లేరని టైం చూసుకొని సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. డ్రింక్స్‌లో డ్రగ్స్ కూడా సప్లై చేయబడ్డాయి. అది చూస్తున్న శౌర్య, ప్లీజ్ రా నాకొద్దు, నేను ఇంటికి వెళ్ళాలి, ఇంటి దగ్గర అమ్మ చెల్లి ఉన్నారు అని ఎంత చెప్తున్నా వినకుండా శౌర్య చేతిలో బలవంతంగా గ్లాస్ పెట్టారు. ఒరేయ్, ఇది మరీ హెవీ కాదురా, చాలా లైట్, కావాలంటే ఈరోజు ఇంటికి వెళ్ళటం మానేయ్, ఇదేమైనా మనకు రోజు అలవాటు అనుకున్నావా, ఏదో జస్ట్ ఎంజాయ్ రా అన్నారు ఫ్రెండ్స్. శౌర్య మరేం అనకుండా అందుకున్నాడు. కాసేపటికి ఆ సినిమాలో ఉన్న సీన్లే కళ్ళ ముందు కదులుతూ ఉన్నట్టు అనిపించి, ఇక ఇక్కడే ఉంటే మనసు కుదురుగా ఉండేటట్టు లేదు, శరీరం మాట వినడం లేదనుకుని వెళ్ళిపోతారా ఇంటికి, ఇక నేను ఉండలేను ఇక్కడ అంటూ ఫ్రెండ్స్ వద్దంటున్నా శౌర్య అప్పటికప్పుడు బయలుదేరిపోయాడు. ఎంతగా ఉండమని బలవంత పెట్టినా ఉండలేదు. కారులో కూర్చుని ఇంటికి వస్తున్నాడే గాని, ఛీ వెధవలు పాడు చేసేశారు కదా నన్ను, చెత్త చెత్త సీన్లన్నీ చూపించి నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు అని ఫ్రెండ్స్ని విసుక్కుని తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేయటం మొదలుపెట్టాడు. కళ్ళ ముందు అందమైన రూపం కదులుతూ ఉంది. కానీ అది ఎవరిదో తెలియలేదు. శౌర్యకి ఏదో కావాలని అనిపిస్తోంది శరీరానికి. తీసుకున్న డ్రగ్ పనిచేయటం మొదలుపెట్టింది. శౌర్యకి తనలో అలజడి తెలుస్తూనే ఉంది. అనవసరంగా డ్రగ్ తీసుకున్నాను, వద్దని చెప్తేనో రాను అని చెప్తేనో సరిపోయేది కదా అని తనని తానే తిట్టుకున్నాడు. రాను రాను మనసు మీద కంట్రోల్ తప్పిపోతుంటే ఈ పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళడం కరెక్ట్ కాదేమో. అబ్బా, ఈ వర్షం కూడా నా మనసులాగే చిరాకు పెడుతోంది. వెనక్కి తిరిగి ఆ వెధవల దగ్గరికి వెళ్ళిపోతే మంచిదేమో. లేదా ఏదైనా హోటల్ రూమ్ తీసుకొని ఈ రోజంతా నన్ను నేను లాక్ చేసుకోవాల్సిందే. వెనక్కి వెళ్ళానంటే మళ్ళీ నన్ను ముంచేస్తారు అనుకొని వెంటనే కాల్ చేసి తనకు తెలిసిన హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాడు. ఇంటికి మానేసి హోటల్ వైపు తిప్పాడు కార్ని. అటువైపుగా కారులో వస్తున్న శౌర్యకి దూరంగా యశస్విలా ఉందేంటి, కాలేజీలో ఉండవలసింది బయటుంది అనుకొని యశస్వి ముందు కారు ఆపాడు. యశస్వి, కమ్ ఇన్ సైడ్. ఏంటి ఒక్కరివే బయట ఉన్నావు, వర్షం కూడా ఎక్కువ అవుతోంది, కాలేజీలో ఉండాలి కదా ఇప్పుడు అని అడిగాడు. శౌర్యని చూస్తూనే అమ్మయ్య అనుకొని యశస్వి ప్యాసింజర్ సీట్లో కూర్చుని, ఏంటో కొంచెం హెల్త్ అప్సెట్గా ఉంది శౌర్య, ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాను, అందుకనే బయటకు వచ్చాను, తీరా చూస్తే ఆటో అతను ఈరోజు రానని చెప్పాడు, అందుకే బస్ స్టాప్లో నించున్నాను అంది శౌర్య. రాగా గురించి అడుగుదాం అనుకునే లోపే, బట్టలన్నీ ఇలా తడిచిపోతే ఇంటికి ఎలా వెళ్తావు, ఒక పని చేయి, నువ్వు ఇంటికి వచ్చేయి, రాగా డ్రెస్ మార్చుకుందువు గాని, ఈలోపు వర్షం తగ్గితే నేనే డ్రాప్ చేస్తాను, లేదంటే నిన్ను బస్ స్టాప్లో అయినా వదులుతాను అన్నాడు శౌర్య. యశస్వికి కూడా బట్టలు తడిచి ఒంటికి అంటుకుపోయి చిరాకుగా ఉండటంతో తప్పనిసరిగా శౌర్య చెప్పిన దానికి ఓకే అంది. 10 నిమిషాల్లో ఇంటికి తీసుకొచ్చేశాడు శౌర్య. లోపలికి వెళ్ళి రాగా, రూమ్లో ఏదైనా రాగా డ్రెస్ మార్చుకో నువ్వు అన్నాడు. డోర్ తీసి అలాగే అని మారు మాట్లాడకుండా రాగా రూమ్లోకి వెళ్ళిపోయింది యశస్వి. కిచెన్లో ఉన్న పనమ్మాయి యశస్విని చూడనే లేదు. శౌర్య దగ్గరికి వచ్చి, అమ్మగారు అమ్మాయి గారు ఇద్దరు ఎవరింటికో ఫంక్షన్ ఉందని వెళ్తున్నామని చెప్పమన్నారు బాబు, మిమ్మల్ని కూడా రమ్మన్నారు, ఒకవేళ మీరు రానంటే వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పమన్నారు అని చెప్పి, బాబు నేను వెళ్ళిపోతున్నాను తలుపులు వేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది. అరే అవును కదా, నన్ను కూడా రమ్మంది అమ్మ, నేను ఆ సంగతే మర్చిపోయానే, రాగా అమ్మ వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారా, సరే చూద్దాంలే అనుకొని లోపలికి వచ్చి కూర్చున్నాడు శౌర్య. పిచ్చి పిచ్చిగా ఉంది ఒంట్లో. తల పట్టుకొని కూర్చున్నాడు. యశస్విని తొందరగా బస్టాప్లో దించేసి హోటల్కి వెళ్ళిపోతే బాగుంటుంది, ఇంకా ఇక్కడే ఉంటే తట్టుకోవడం కష్టంగా ఉంది అనుకుని యశస్వి బయటికి రావడం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. రాగా గదిలోకి వెళ్ళిన యశస్వి తన ఒంటి మీద ఉన్న నీళ్లన్నీ అక్కడే కారిపోవటంతో, అయ్యో రూమ్ మొత్తం పాడైనట్టుంది, ఇంతకీ రాగా కాలేజీకి ఎందుకు రాలేదు, ఇంట్లో కూడా ఉన్నట్టు లేదేంటి అనుకుని కాళ్ళకి ఎక్కువగా తడి అంటుకోవడంతో చిరాకుగా అనిపించి వెంటనే ఆ రూమ్లో నుంచి గెస్ట్ రూమ్లోకి బట్టలు మార్చుకోవడానికి వెళ్ళింది. రాగా రూమ్లో నుంచి గెస్ట్ రూమ్లోకి వెళ్తున్న యశస్వికి కళ్ళు మూసుకొని కూర్చున్న శౌర్య కనిపించాడు. అడుగు ముందుకు వేయాలన్నట్టు అలాగే చూసింది శౌర్యని. క్రీమ్ కలర్ ప్యాంట్, మెరూన్ కలర్ షర్ట్ ఇంచేసి పెర్ఫెక్ట్ ఫిజిక్తో సూపర్గా చాలా మ్యాన్లీగా ఉన్నాడు శౌర్య, చాలా అందగాడు అనుకుంటూనే గెస్ట్ రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసింది. యశస్వి తలుపులు లాక్ చేశానని అనుకుంది కానీ లాక్ పడలేదు, ఆ విషయం గుర్తించలేదు. అటువైపు తిరిగి తన డ్రెస్ తీసి రాగా డ్రెస్ వేసుకోవాలని అనుకుంది. డ్రెస్కు ఉన్న జిప్ని రిమూవ్ చేసింది. తల తిరుగుతున్నట్టుగా అనిపించి అలాగే మంచం మీద కూర్చుండిపోయింది.
ఎప్పుడు పడుకుందో తెలియకుండానే వెనక్కి అలాగే పడుకుండిపోయింది. యశస్వి కోసం ఎదురుచూస్తున్న శౌర్యకి క్షణక్షణానికి ఒళ్ళు పట్టు తప్పుతున్నట్టుగా అనిపించి, గాడ్, చాలా చిరాకుగా ఉంది. యశస్విని తొందరగా బస్టాప్లో వదిలేయాలనుకుని ఇంకా రాలేదేంటి ఈ అమ్మాయి అని లేచి నెమ్మదిగా రాగా రూమ్ దగ్గరికి వెళ్ళి యశస్వి అని పిలిచాడు. ఆ తలుపు తీసే ఉండటంతో ఇదేంటి ఇక్కడ లేదు అనుకుని యశస్వి అని మళ్ళీ పిలిచాడు. ఎక్కడి నుంచో ఆ అని పలికినట్టుగా అనిపించింది. గెస్ట్ రూమ్లో ఉందా అనుకుని అక్కడికి వెళ్ళి డోర్ తీశాడు. ఇక్కడేం చేస్తున్నావు అని పక్కనే ఉన్న తలుపు తోసేసరికి అప్పటికే హాఫ్ ఆఫ్ డ్రెస్లో ఉన్న యశస్విని అలాగే చూస్తూ మైండ్ బ్లాక్ అయినట్టు నిలబడిపోయాడు శౌర్య. బయట వర్షం విపరీతంగా కురుస్తోంది. ఉరుముల మెరుపులతో వర్షం వేగాన్ని అందుకుంది. మతిలేని వాడిలా యశస్వి దగ్గరికి వెళ్ళాడు శౌర్య. ఒక్కసారిగా సినిమాలో చూసిన సీన్లన్నీ కళ్ళ ముందు చకచకా కదిలి వెళ్ళిపోతున్నాయి. ఎదురుగా ఉన్న యశస్విని చూస్తూ ఆపుకోలేకపోయాడు మనసులో ఉన్న కోరికల్ని. మెల్లగా మీదకు వంది కళ్ళు మూసుకుని ఉన్న యశస్వి పెదవుల్ని వేలితో రాశాడు. కళ్ళు విప్పి తనని చూసి నవ్వినట్టే అనిపించింది శౌర్యకి. ఆ పెదవుల్ని చూస్తూ ఆగలేక అలాగే తన పెదవులతో యశస్వి పెదవుల్ని క్లోజ్ చేసేశాడు. ఏం జరుగుతుందో యశస్వికి ఒంటి మీదకి తెలివి తెచ్చుకుంది. శౌర్యని దూరంగా తోసేయబోయింది. శౌర్య పట్టు నుంచి విడిపించుకోవటం కష్టమైపోయింది. శౌర్యని ఎంతగా తోసేస్తున్నా మళ్ళీ మళ్ళీ దగ్గరకు వస్తూ క్షణంలో యశస్విని చుట్టుకుపోతున్నాడు. అసలే ఒళ్ళు వేడెక్కించే సినిమా చూసి వచ్చాడేమో, అందులో ఉన్న అందాలన్నీ యశస్విలో వెతుక్కుంటున్నాడు. యశస్వి అరిచి గోల చేయటం మొదలుపెట్టింది. తన చేతులతో ఇష్టం వచ్చినట్టు తోసేస్తూ శౌర్య నుంచి దూరం జరగాలని ఎంతగానో ప్రయత్నం చేసింది. యశస్వి ఎంతగా కొడుతున్నా తోసేస్తున్నా మరింత రెచ్చిపోయి ఆమెను తనలో కలుపుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు శౌర్య. ప్లీజ్ నన్ను వదిలే అంటూ యశస్వి వేడుకుంటూనే ఉంది. అయినా అవేవీ శౌర్యకి వినిపించడం లేదు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.